మీరు మాట్లాడే ప్రతి మాట అఫర్మేషన్ అవుతుందని మీకు తెలుసా? పైకి మాట్లాడకపోయినా లోపల మనసులో అనుకునేవి కూడా అఫర్మేషన్స్ అవుతాయి, మేనిఫెస్ట్ అవుతాయని తెలుసా? వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సురేష్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని మరియు ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని. నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ప్రతి మాట అఫర్మేషన్ అవుతుంది. ఎందుకు? అన్ని ఎనర్జీతో కూడుకున్నాయి. మనలోంచి వచ్చే మాట మన దివ్య ఆత్మ, మన గొప్ప శక్తి ద్వారా అన్ని తీసుకుంటుంది. ఆ శక్తి ద్వారా యూనివర్స్లోకి వెళతాయి. కాబట్టి ఈ ప్రపంచాన్ని శాసించే స్థాయికి మనం చేరాలంటే మనం మాట్లాడే ప్రతి మాట చాలా జాగ్రత్తగా మనకు ఉపయోగపడేగా మాట్లాడాలి. ఆ విధంగా మీ జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలంటే మీరు ఒక్కొక్క మాట మీకు మేలు చేసేలాగా మీ సబ్కాన్షియస్ మైండ్కి అందించాలి. పదే పదే మీరు దేని గురించి అయితే లోపల ఆలోచిస్తారో అదే కదా మీకు తిరిగి వచ్చేది. ఈ మైండ్ గేమ్ని మీరు అర్థం చేసుకోవాలి. మీ మైండ్లో మీకు కావలసిన దాన్ని, మీరు ప్రపంచంలో దేన్ని కోరుకుంటున్నారో, మీకు ఏది బాగా ఇష్టమో, ఒక జాబ్ ఇష్టమా, ఇప్పుడున్న పరిస్థితి నుంచి అద్భుతంగా మీ జీవితాన్ని మార్చుకోవాలనుకుంటే ఆ అద్భుతం ఎలా ఉండాలి, ఆ జీవితం ఎలా ఉండాలి, పదే పదే 70mm స్క్రీన్ మీద ఆ అద్భుతాన్ని చూడాలి. మీ మనసులో అది ఒక అద్భుతంగా రూపకల్పన చేసుకోవాలి. దాన్నే మీరు ధ్యాస పెట్టాలి, ప్రాణం పెట్టాలి. ప్రతిసారి కూడా రోజు మొత్తంలో హై లెవెల్లో దాన్ని చూడాలి. ఇక్కడ మీరు ఇవ్వండి, మళ్ళీ మీరే పొందుతారు. మీరెంత ఇచ్చారో అంతే కొలతలతో తిరిగి పొందుతారు అని పూర్వకాలంలోనే రాయబడి ఉంది. ఇక్కడ మనం భగవద్గీత తీసుకుంటే దాని నుంచి నేర్చుకోవాల్సినటువంటి ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. ఒక 5 అంశాలు ఏంటంటే, మీరు ఏ పని చేసినా 100% ఎఫెక్ట్ పెట్టి చేయాలి. అలా ఆలోచించాలి. చేస్తున్న పని మీద పర్ఫెక్ట్గా చేస్తున్నామా లేదా అనేది చూసుకోవాలి. ఇది నెంబర్ 1. నెంబర్ 2, మీరు వేసుకున్న బట్టలు, మీరు ఉంటున్న ఇల్లు, మీరు తింటున్న తిండి, ఉంటున్న ప్రతి వస్తువు ఉపయోగిస్తున్నది, ఇవన్నీ మీరు ఎవరో ఇచ్చినవి కాదు. మీకు అవి మీరు చేస్తున్న కర్మల ఫలితంగా వాటిని మీరు అనుభవిస్తున్నారు. మీరు ఆలోచించే ఆలోచనలు, చేస్తున్న సేవ పరంగా మీకు వస్తున్నవి. కాబట్టి ఎవరికి భయపడాల్సిన అవసరం లేదని చెప్తుంది భగవద్గీత. ఇప్పుడు మీరు అనుభవిస్తున్న ప్రతి దానికి కృతజ్ఞత కలిగి ఉండాలి. కోపాన్ని కంట్రోల్ చేసుకుంటే మీ జీవితం బాగుంటుంది. 3వ ప్రశ్న అన్నమాట, 3వ పాయింట్. కోపాన్ని కంట్రోల్ చేసుకుంటే మీ జీవితం బాగుంటుంది అని చెప్తుంది. ఈ కోపం మీ జీవితాన్ని రాంగ్ ట్రాక్లోకి తీసుకెళ్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా కోపాన్ని మీరు అదుపులో పెట్టుకోవాలని భగవద్గీత తెలియచేస్తుంది. 4వ పాయింట్, ఎప్పుడు కూడా మిమ్మల్ని మీరే అనుమానించకూడదు, మిమ్మల్ని మీరే దూషించుకోకూడదు, మిమ్మల్ని మీరే ఇతరుల దగ్గర తక్కువ చేసి మాట్లాడకూడదు. మిమ్మల్ని హెచ్చు స్థాయిలో మీరు పొగుడుకోవాలి, అభినందనలు తెలపాలి. మిమ్మల్ని మీరే అభినందించుకోకపోతే, మిమ్మల్ని మీరే ప్రేమించకపోతే మరి ఇతరులు ఎందుకు ప్రేమిస్తారు? మిమ్మల్ని మీరే అనుమానిస్తే ఇతరులు మిమ్మల్ని ఎలా నమ్ముతారు? కాబట్టి 100% మీరు కాన్ఫిడెంట్తో ముందుకు వెళ్ళాలి. నమ్మకంతో, మీలోని దైవశక్తి ఉందని తెలిసిన తర్వాత మిమ్మల్ని మీరు నమ్మకపోతే మీరు నమ్మిన పనులు, మీరు అనుకున్న పనులు ఎలా నెరవేరుతాయి? 5, ఎప్పుడు కూడా మిమ్మల్ని విమర్శించుకోవద్దు ఇతరుల దగ్గర. మీకు మీరే కూడా కొంతమంది తిట్టుకుంటూ ఉంటారు, వాళ్ళు నా కర్మ ఇలా కాలిపోయింది, రకరకాలుగా ఆ యూజ్ చేయకూడదు కాబట్టి చెప్పట్లేదు. అలా ఎప్పుడు పొరపాటును కూడా మీరు మాట్లాడకూడదు. ముందు మిమ్మల్ని మీరు గౌరవించండి, ముందు మిమ్మల్ని మీరు ప్రేమించండి, ముందు మిమ్మల్ని మీరు నమ్మండి. అప్పుడు మీరు మాట్లాడుతున్నది, అఫర్మేషన్ చేస్తున్నవి, విజువలైజేషన్ చేస్తున్నవి ప్రతీది కూడా విశ్వం కూడా మిమ్మల్ని నమ్మి, ప్రకృతి పంచభూతాలను కూడా మిమ్మల్ని నమ్మి మీకు అనుకూలంగా ఉంటాయి. మీరు ఇతరుల కంటే తక్కువ కాదన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి.
ఈ మంచి విషయాలన్నీ కూడా మీ మైండ్లో ఎప్పుడు కూడా నాటుకుపోవాలి. విజయాన్ని అప్పుడు ఎవరు ఆపలేరు. మీరు కోరుకున్న దేన్ని కూడా ఎవరు ఆపలేరు. మీ జీవితాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లే ఈ 5 పాయింట్లు కూడా మైండ్లో ఎప్పుడు రన్ అవ్వాలి. అది గుర్తుపెట్టుకోండి. ఇంకా బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది? వేల సంవత్సరాల క్రితమే అందులో రాయబడినటువంటి ముఖ్యమైన అంశాలు. అందులో ఏం చెప్పబడింది? గతంలో జరిగిన సంఘటనలు, ఆ బ్యాడ్ సంఘటనలు, మిమ్మల్ని బాధ పెట్టిన విషయాలు, మీకు ఇబ్బందికరంగా ఎవరో మోసం చేయటమే కానీ, నమ్మిన వ్యక్తి మోసం చేయటమే కానీ, ఆస్తుల విషయంలో ఇతరులు మిమ్మల్ని మోసం చేయటం ఏదైనా కావచ్చు, లేదా అవమానం కావచ్చు. ఇలాంటివేవి కూడా ఆలోచించకూడదు. ఇప్పుడు కొత్త జీవితంలోకి అడుగు పెట్టాలంటే మిమ్మల్ని హింసించిన, బాధ పెట్టిన, అవమానించిన, మీరు పడ్డ అనేక నరకయాతనలన్నీ కూడా డిలీట్ చేయాలి మైండ్లో నుంచి. ఎందుకు? మీరు కొత్త జీవితాన్ని అట్రాక్ట్ చేయాలంటే పాత జీవితంలో సంఘటనలన్నీ కూడా రిమైండ్ చేస్తూ ఉంటే అవి అఫర్మేషన్స్ అవుతాయి, మీ జీవితాన్ని ఇబ్బందుల్లో పడేస్తాయి. అలా ఆలోచించవద్దు. నేను నీకోసం ఒక గొప్ప కార్యం చేయటానికి ఉన్నాను అని యూనివర్స్ చెప్తుంది. అది ఎప్పటికే మొదలైంది. మీరు దాన్ని నమ్మాలి, గమనించాలి. అయితే మీకోసం దట్టమైన కారు అడవిలో మీరు కోరుకుంటే దారిని నిర్మిస్తాను. ఎడారిలో ఎక్కడ కూడా వాటర్ లేకపోయినా నదులు నిర్మిస్తాను అని చెప్తుంది ఆ గొప్ప శక్తి. ఎప్పుడు మీ పాత సంఘటనలు అన్నీ మర్చిపోయి ఒక న్యూ లైఫ్ని, అద్భుతమైన లైఫ్ని మాత్రమే సృష్టించుకుంటూ అందులో ఆనందం మాత్రమే ఉండాలి, సంతోషం మాత్రమే ఉండాలి, సంపదలు ఉండాలి, మీరు కోరుకున్న వ్యక్తి ఉండాలి. అలా నమ్మకంతో మీరు కొత్త లైఫ్ని సృష్టించుకోమని చెప్తుంది యూనివర్స్. డియర్ ఫ్రెండ్స్, ఎవరు వచ్చి ఎవరి చేయి పట్టుకుని లేపరు. ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఇక్కడ ఎదుగుతున్న ప్రపంచాన్ని చూడండి. మీరు ఒక అయస్కాంత క్షేత్రంగా మారిపోవాలి. ఎలా మారిపోవాలి? మనమంతా మన ఆలోచనలతో, భావాలతో సృష్టించుకున్నదే. మనం ఏమి ఆలోచించినా, ఏ భావాలు కలిగి ఉన్నా అవే మన జీవితంలో అన్ని అంశాల మీద ప్రభావం చూపిస్తాయని మాత్రం మీరు తెలుసుకోవాలి. అవే మన అనుభవాలు అవుతాయి, అవే మన కళ్ళ ముందు ఉంటాయి. ఇవాళ నాకు చాలా టెన్షన్గా ఉంది అన్నారు అనుకోండి, ఆ రోజంతా కష్టమైపోతుంది. ఎందుకు? మీరు అనుకున్న దాన్ని తిరిగి ఇవ్వటమే కదా ఆ శక్తికి తెలుసు. టెన్షన్ ఇస్తూ ఉంటుంది. మీరు టెన్షన్ని అడిగారు కదా, మాట్లాడారు కదా, నాకు ఈ కాలు బాగాలేదు, తలనొప్పిగా ఉంది, జ్వరంగా ఉంది అని పదే పదే మాట్లాడుతున్నారు అనుకోండి. ఫోన్ చేసిన ప్రతి ఒక్కరికి నాకు జ్వరంగా ఉంది, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని దాని గురించి ఎక్కువ చర్చ చేస్తారనుకోండి. మీరు దాన్ని అట్రాక్ట్ చేస్తున్నారని ఆ జ్వరం తగ్గనీయకుండా దాని ప్రభావం పెరుగుతుంది. నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను, హ్యాపీగా ఉన్నాను, చెంగు చెంగుని తిరుగుతున్నాను, అట్రాక్షన్గా ఉన్నాను, నా ప్రతి కణం కూడా సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉంది అన్నప్పుడు ఆ కోట్ల ట్రిలియన్ కణాలన్నీ కూడా మీ మాటలను తీసుకుని అది నిజం చేస్తాయన్నమాట. మీరు ఎలాంటి వాటిని ఉపయోగిస్తారో పదాలు అవే మీకు తిరిగి వస్తాయి. అటువంటి వ్యక్తులనే మీరు కోరుకున్న ఏ వ్యక్తి, ఎలాంటి వ్యక్తులు, ఎలాంటి వస్తువులు, ఎలాంటి ఆకర్షిస్తారో అటువంటివే మీ నిజ జీవితంలోకి వస్తాయి. నిజంగా జీవితం నాకు చాలా బాగుంది అని మీరు అనుకుంటే 5 సెన్స్ ఫీల్ అవుతూ మీరు అలాంటి ఫీలింగ్స్ని చక్కగా ఇష్టంగా నమ్మకంతో రిలీజ్ చేస్తే నిజంగానే అలాంటివి మీకు వస్తాయని చెప్తుంది యూనివర్స్. ప్రతి క్షణము కూడా మీరు పాజిటివ్గానే మాట్లాడాలి. ఒకవేళ మీ పరిస్థితులు నెగిటివ్గా ఉన్నాయి, మీరు అనుకోవచ్చు, సార్ నా పరిస్థితులు నెగిటివ్గా ఉన్నాయి కదా, మరి నేను బాధలో ఉన్నాను, అప్పుల్లో ఉన్నాను, టెన్షన్స్లో ఉన్నాను, మరి పాజిటివ్గా ఎలా అనుకోవాలి అంటే ముందు మీరు ఉన్న పరిస్థితిని యాక్సెప్ట్ చేయండి. తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నారు, అప్పుల్లో ఉన్నారు, టెన్షన్స్లో ఉన్నారు, రిలేషన్స్ ప్రాబ్లంలో ఉన్నారు. ఒక్కొక్క వ్యక్తికి డిఫరెంట్ యాంగిల్లో ఆ యొక్క సమస్య ఉంటుంది. ఆ సమస్యను మీరు అప్పటికప్పుడు యాక్సెప్ట్ చేయండి. ఆ ఉన్న పరిస్థితిని దాన్ని పెద్దది చేసి భూతద్దంలో చూడకుండా దాన్ని చిన్న చుక్కగా ఒక తెల్ల కాగితం పేపర్లో చిన్న చుక్క పెట్టినట్టుగా ఆ స్టేజ్లో చూడండి. దాన్ని చూసినప్పుడు ఆ స్థితి మారుతుంది. అలా కాకుండా ఆ సమస్యను రోజంతా మాట్లాడుతూ అందరికీ చెప్తూ దాన్ని అఫర్మేషన్ చేస్తున్నారనే సంగతి మీకు తెలియదు. మీరు ఆ టెన్షన్ వాతావరణంలో ఉన్నారు. ఒక రిలేషన్లో ఇద్దరి మధ్య ప్రాబ్లం ఉంది, లేకపోతే మరో రకమైన మానసిక టెన్షన్స్లో అనారోగ్యంతో ఎలా ఉన్నారో మీకు మాత్రమే తెలుసు.
ఆ స్థితిని యాక్సెప్ట్ చేయండి. అంగీకరిస్తున్నాను, ఈ పరిస్థితిని నేను అంగీకరిస్తున్నాను. యూనివర్స్ నా కోసం అంతా మంచే చేస్తుంది, నాకు ఏదైతే మంచో అది మాత్రమే చేస్తుంది. ఇది ఎందుకు వచ్చిందో నా మంచి కోసమే వచ్చింది, ఇది నాకేదో నేర్పించడానికి వచ్చింది. కాబట్టి విశ్వానికి నేను థ్యాంక్ యూ చెప్తున్నాను. ఎప్పుడు ఒకే స్థితి ఉండదు, స్థితి మారిపోతుంది, అది పర్మనెంట్ కాదు. కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ మీరు ఎలాంటి ఆలోచనలను విడుదల చేస్తారో వాటినే పొందుతారు. అంటే ఏంటి? ఆకర్షణ సూత్రం, లా ఆఫ్ అట్రాక్షన్. అంటే అట్రాక్షన్ మీన్స్ ఆకర్షించటం. మనం బాధని ఆకర్షిస్తున్నామా, బాధే వస్తుంది. ప్రేమని వ్యక్తం చేస్తున్నామా, ప్రేమ వస్తుంది. ఇక్కడ ప్రతీది కూడా ప్రేమతో నింపబడి ఉన్నది. మానవాళి అంతా కూడా ప్రేమ సూత్రాన్ని పాటిస్తే, ఆ ప్రేమతో నిండిపోతే ఆకర్షణ సిద్ధాంతం తిరిగి దాన్నే ఇస్తుంది. ప్రతీది కూడా ఎనర్జీతో కూడుకుని ఉంది. ఎనర్జీ మీన్స్ శక్తివంతమైనది. ఆ శక్తి ప్రేమను కలిపినప్పుడు మనం మన శరీరం నుంచి పులకించిపోయేలాగా ప్రేమని ఇస్తే అది ఎన్నో రెట్లు తిరిగి వస్తుంది. డబ్బు ఉంది అని ఆ డబ్బు ప్రభావాన్ని మన మైండ్లో ప్లే చేసి మన సబ్కాన్షియస్ మైండ్కి చూపిస్తే అది కుంభవర్షం కురిపిస్తుంది. అది నమ్మకంతో చేయాలి, విశ్వాసంతో ఉండాలి. ఇదంతా ఎనర్జీతో కూడుకుంది. మనం ఉపయోగిస్తున్న ప్రతీది కూడా మనం సృష్టించిందే. మనిషి సృష్టించిన సృష్టిలోంచే ఇవన్నీ వచ్చాయి. ఆ విమానం ఎగరటం కానీ, రాకెట్ చంద్రమండలోకి వెళ్ళటమే కానీ, 5G ఇంటర్నెట్టే కానీ, మన కళ్ళ ముందు కలర్ఫుల్గా చూస్తున్నటువంటి ప్రతి టెక్నాలజీ కూడా మనం సృష్టించింది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అవి సృష్టించిన మనం మన జీవితాన్ని ఎంత అద్భుతంగా సృష్టించుకోవాలో మన చేతుల్లోనే ఉంది. మనమేం చేస్తున్నాం? నిరాశ, నిస్పృహ, ఇతరుల పట్ల అసూయ, అనవసరమైన విషయాలు, పనికిరాని విషయాలు, సంభాషణలు ఇద్దరు కూర్చుంటే వాళ్ళ జీవితాలు మారిపోవటానికి అద్భుతంగా ఊహించాలి. అంతేగాని విమర్శలకు వెళ్ళకూడదు. పక్క వాళ్ళ గురించి, ప్రపంచంలో జరుగుతున్న విమర్శల గురించి కాకుండా అభివృద్ధి పథంలో దూసుకుపోయేలాగా ఆలోచించండి. థ్యాంక్ యూ సో మచ్. అర్థం చేసుకోండి. లైక్